హాయ్ అండి. విజయ స్వీట్ హోమ్‌కి స్వాగతం. ఈరోజు గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఐటెమ్స్ కూడా చాలా తక్కువ పడతాయి దీనికి. ముందుగా గోంగూరని, రొయ్యలని బాగా శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటిలో బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఈ గోంగూరని ఉప్పు నీటిలో ఒక 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయి కదా, ఈ రొయ్యలు అంతా క్లీన్ చేసుకోవాలి. వెనకాల తోక అంత తల ఉంటుంది కదా, ఆ తోక అంత తల తీసేసి సైడ్లకు కూడా ఇలా ఉంటాయి అవి, అదంతా శుభ్రం చేసేసుకొని వేడి నీళ్ళు పెట్టేసుకొని పొయ్యి మీద ఆ వేడి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ రొయ్యలు వేసేసుకోవాలి. ఎండు రొయ్యల్ని వేసుకొని ఒక సెకండ్ పాటు అలా ఉంచేసి నీళ్ళు మరుగుతున్నప్పుడు అలా ఉంచేసి తీసేసేయాలి. అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని పొయ్యి మీద 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం నాన్ వెజ్ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పోపు దినుసులు వేసేసుకోవాలి. జీలకర్ర, శనగపప్పు, ఆవాలు అన్నీ కలిపి పెట్టేసుకుంటానండి నేను. అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్. తర్వాత ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు దూరగా వేయించుకోవాలి. బాగా ఉల్లిపాయలు పింకిష్ కలర్లో వచ్చేంత వరకు వేసుకొని ఈ ఎండు రొయ్యలను వేసేసుకోవాలి. ఈ ఎండు రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, అప్పుడైతేనే బాగా నిశ్వాసన లేకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చేసింది కదా. తర్వాత గోంగూరను వేసేసుకోవాలి అంతా. ఇది బాగా గోంగూర దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 నిమిషం పాటు ఈ గోంగూరని ఎంత బాగా దగ్గర మగ్గేంత వరకు మగ్గించుకొని తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక అర సెకండ్ పాటు ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మెత్తగా అయిపోతుంది అంత గోంగూర. ఆ రొయ్యలకంతా పట్టేస్తుంది ఉప్పు, కారం అంతా. ఆ పులుపు అనేది పట్టేస్తుంది రొయ్యలకి. ఇప్పుడు చూడండి, అంత దగ్గరికి వచ్చేసింది కదా. తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసేసుకోవాలి కొద్దిగా. అంతే అండి, దగ్గరికి మగ్గిపోయింది. కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర ఎండు రొయ్యల కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ ద్వారా తెలపండి. మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, వంటల వీడియోస్. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కొద్దిగా ఆ వీడియోస్ కూడా చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్